అందరికీ మన్నాత. నా పేరు ప్రదీప్ రాజు. నేను 7th క్లాస్ చదువుతున్నాను. నేను మార్నింగ్ ప్రేయర్ చెప్పబోతున్నాను. మార్నింగ్ ప్రేయర్. A loving Father, thank you for saving us from the disaster nights of the past and wake us up this morning, and thank you for giving me another day. Amen. Knowledgeable Father, when I read the things that are in your document, let me not forget them, and strengthen my heart with the power to save your words in my heart. Amen. Lord's Prayer. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come. Thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us we trespass against as we forgive us our trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the power, kingdom, and the power, and the glory forever and ever. Amen. అతని పేరు జేమ్స్ సాగా. జేమ్స్ సాగా గోల్డ్ మ్యాన్కి చిన్న షాప్ ఉంది. ఆ చిన్న షాప్లో చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ ఉంటాయి. ఒకరోజు రాజు కుమార్ అనే 2 వ్యక్తులు వచ్చి జేమ్స్ తాత దగ్గరకు వచ్చి తాత అని పిలిస్తే వాళ్ళు తాత లోపల ఉంటారు, కొట్టు లోపల. తాత రాజు బట్ల పక్కన ఉన్న 100 రూపీస్ నోట్ తీసుకొని జోబులో పెట్టేసుకుంటాడు. తాత జేమ్స్ తాత వచ్చి అతనికి కావాల్సిన బిస్కెట్లు ఇచ్చి పంపించేస్తాడు. తర్వాత ఒక అతను వచ్చి జేమ్స్ తాత, నేను ఇక్కడ 100 రూపాయలు పెట్టిపోయాను కదా, అవి ఏమంటే, నేను ఇక్కడే చూశాను, నాకేం తెలియదంటే, ఏ పిల్లలు మీరు ఏమైనా తీశారంటే రాజు అప్పుడు అడుగుతాడు, మేమెందుకు తీసాము అంటే దొంగ రాసుకెళ్ళి అంటాడు. ఆ తర్వాత నా ఇంటికి వెళ్ళిపోతాడు. రాజు ఆ డబ్బుల్ని దాచిపెడతాడు. వెంబటి అంత ఒంట్లో భయం వేస్తూ ఉంటుంది. తర్వాత ఇంకా ప్రార్థన, సండే స్కూల్లో గుర్తుకొస్తాను, మీరు ఇలా దొంగతనం చేయకూడదు అని గుర్తుకొస్తాయి. తర్వాత ప్రార్థన చేసుకొని ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ ఇలా జరిగింది డాడీ అని చెప్తే, నీ తప్పును ఒప్పుకున్నావు కాబట్టి 100 రూపీస్ నోట్ తీసుకొని వెళ్ళి జేమ్స్ తాత ఇచ్చేసి అంటే, ఇంకా రాజు కుమార్ వెళ్ళి ఇవ్వబోతా ఉన్నా అంటే, నాకొద్దు, మీ నిజాయితీ మీరు ఒప్పుకోరు అని చాక్లెట్స్, బిస్కెట్స్ ఇచ్చి పంపించేశాడు. అందరికీ మా అన్న.